సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైసీపీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీంలు పనిచేస్తాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం, వారికి ఆత్మస్థైర్యం కల్పించడం ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైసీపీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీంలు పనిచేస్తాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు వారికి భరోసా ఇవ్వడం, వారికి ఆత్మస్థైర్యం కల్పించడం ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం. ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ఈ బృందాలు పనిచేస్తాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలకు ఈ టాస్క్ ఫోర్స్ అధ్యక్షులను వైసీపీ ప్రకటించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సందీప్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు దాదాపు 50 మందికి పైగా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అయితే తమ పార్టీకి అండగా ఉంటూ వచ్చినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల రక్షణ కోసం ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ అరెస్టులు జరుగుతుండడంతో భయాందోళనలో ఉన్నటువంటి తమ సోషల్ మీడియా బృందానికి జగన్ రక్షణగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఆయన ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తల కోసం నియమించిన టాస్క్ ఫోర్స్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, అలాగే మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, అలాగే జిల్లా నాయకులు కూడా ఇందులో ఉండబోతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు వైఎస్ కేంద్ర కార్యాలయం నడుం బిగించిందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగానే టాస్క్ ఫోర్స్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నిన్న రాత్రి ఒక ప్రకటన కూడా కేంద్ర కార్యాలయం నుంచి కూడా విడుదల అయింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లుగా కేంద్ర కార్యాలయం చెబుతోంది. అక్రమ నిర్బంధాలకు గురవుతున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడంతో పాటుగా వారికి భరోసా, అలాగే పరామర్శతో ఆత్మస్థైర్యం పెంచడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ బృందాలు ఆయా జిల్లాల్లోని పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులను కూడా సమన్వయం చేసుకుంటూ కూడా పనిచేస్తుంది. అయితే టాస్క్ ఫోర్స్ ను మాత్రం ఉమ్మడి జిల్లాల వారీగా నియమించడం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. శ్రీకాకుళం జిల్లా నుంచి సీదిరి అప్పలరాజు, ఆయన మాజీ మంత్రి, అలాగే అక్కడ స్థానికంగా నాయకుడుగా ఉన్నట్టు జిల్లా నాయకుడు శ్యామ్ ప్రసాద్ ను నియమించారు. విజయనగరం జిల్లా బెల్లాని చంద్రశేఖర్, జోగారావు, విశాఖపట్నం భాగ్యలక్ష్మి, కేకే రాజు, తూర్పు గోదావరి జక్కంపూడి రాజ్య వంగా గీత, పశ్చిమ గోదావరి కె సునీల్ యాదవ్, జయప్రకాష్, కృష్ణా జిల్లా మొండితోక అరుణ్ ఆయన ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. దేవభక్తుని చక్రవర్తి, అలాగే గుంటూరు నుంచి విడుదల రజని, డైమండ్ బాబు, అలాగే ప్రకాశం నుంచి టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి, నెల్లూరు నుంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, అలాగే చిత్తూరు నుంచి ఎంపీ గురుమూర్తి, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అనంతపురం నుంచి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రమేష్ గౌడ్, కడప నుంచి సురేష్ బాబు, రమేష్ యాదవ్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. కర్నూలు నుంచి హబీజ్ ఖాన్, సురేందర్ రెడ్డిలను నియమించినట్లుగా కేంద్ర కార్యాలయం ఒక లిస్టు కూడా విడుదల చేసింది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే పెద్ద అంశం అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. అయితే ఎక్కడా కూడా సోషల్ మీడియా కుటుంబానికి అండగా ఉండాలి, అలాగే
తరచూ వారికి బెయిల్ పిటిషన్స్ వేస్తూ ఉండాలి. ఎక్కడ వీలైతే అక్కడ బెయిల్ పిటిషన్ బెయిల్ మీద వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఈ కేసుల నుంచి వారిని కేసులన్నీ క్లియర్ అయ్యేంత వరకు కూడా పార్టీ ఆ కుటుంబానికి అలాగే సోషల్ మీడియా కార్యకర్తకు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారని చెప్తున్నారు. మరి చూడాలి, ఇంకా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది. అయితే మరోవైపు ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి పోసాని అలాగే శ్రీరెడ్డి అయితే పార్టీకి సంబంధం లేకపోయినా శ్రీరెడ్డిపై కేసులు వేశారు. అలాగే మరొకసారి 50 కేసులకు పైగానే నిన్ననే పోసాని కృష్ణమురళిపై కూడా కేసులు నమోదు చేశారు. మరి త్వరలో పోసాని కృష్ణమురళి అరెస్ట్ కూడా ఉండబోతోందని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో ఇంకా ఇంటూరి రవికిరణ్ అలాగే ఇంకా మరికొంతమంది ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గతంలోనూ ఇప్పుడును పనిచేస్తున్న వారిని పోలీసులు అలాగే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. మరి ఈ టాస్క్ ఫోర్స్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు అలాగే సోషల్ మీడియా కార్యకర్తలకు కావచ్చు అని చెప్పి కూడా మనం చూడాల్సి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా మరింత అండగా ఉండేందుకు వారికి ఇంకా ఎటువంటి భరోసా ఇస్తారనేది కూడా అందరూ మనం వెయిట్ చేయాల్సి ఉంది. మరి ఈ మహాకూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ కూడా ఎక్కడికక్కడ గతంలో ఉన్న కేసులను మరి బయట పెట్టి ఇప్పుడు వస్తున్నటువంటి కొత్తగా కేసులను అన్ని కలిపి కూడా వారిపై గట్టి చర్యలు తీసుకోవడం, ఒకవేళ వారు అందుబాటులో లేకపోతే పరారులో ఉంటే వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పట్టుకురావడం, వెంటనే అరెస్ట్ చూపించడం, రిమాండ్ పంపించడం ఇవన్నీ జరుగుతూ ఉంది. మరి కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ప్రచారం అందుతోంది. ఇప్పటికే వర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపినటువంటి పరిస్థితి కనిపించింది రాష్ట్రంలో. మరి దీనికి అంతటికీ కారణమైనటువంటి సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా మహాకూటమి ప్రభుత్వం టార్గెట్ గా చేస్తోందని చెప్పి కూడా వైసీపీ ఆరోపిస్తోంది. మరి సజ్జల భార్గవ్ రెడ్డి అరెస్ట్ జరిగితే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే జగన్మోహన్ రెడ్డి స్టెప్ ఎలా ఉండబోతున్నది కూడా ఉంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఈ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రక్షణ కావచ్చు అలాగే ఒక ఏదైతే వారిని కీలకంగా హింసించడం కావచ్చు, వారిపై దాడులు చేయడము అలాగే అరెస్టులు చేయడం, దీనిపై కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా చూస్తారో, అలాగే సుప్రీంకోర్టు తలుపు తడతారా లేకపోతే అటు రాజ్యాంగబద్ధమైనటువంటి రాష్ట్రపతి అలాగే ప్రధానమంత్రి వారందరి దృష్టికి తీసుకెళ్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. సందీప్.